గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. సదానింబవృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారి చేత తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథ ఆధారిత గురు కథా శ్రవణం అనే ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షక మహాశైలను మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నా నమస్కారం చెల్లిస్తూ ఉన్నా. ఈ గ్రంథాన్ని ఎంతగా ప్రేమతో, ఎంతగా విశ్వాసంతో, ఎంతగా భక్తిగా మనం ఆశ్రయిస్తే ఎటువంటి ఫలితం ఇస్తుంది అని అంటే, ఆ గ్రంథాన్ని ఏదో పారాయణ చేసాం, ఏకాహం చేసాం అంటే ఒకరోజు ఆ 52 అధ్యాయాలు మనం చదివాం, లేదు సప్తాహం చేస్తాం, దీనికి ఏదో ఒక లౌకికపరమైన కోరికను మిళితం చేసి సాధారణంగా చేస్తూ ఉంటాం. అది ఒక పద్ధతి. ఓకే, బాబాగారి ద్వారా మనం ఒక లౌకికపరమైన ప్రయోజనాన్ని పొందాలంటే అది కూడా ఉపయోగపడుతుంది. ఓకే, కానీ బాబాగారు ఏ లక్ష్యంతో అయితే సచ్చరిత్రను మనకు ప్రసాదించారో ఆ లక్ష్యమైనటువంటి ఆత్మానందాన్ని కానీ మనం పొందాలి అని అంటే సచ్చరిత్రని కేవలం కథతో కాకుండా మనసుతో చదవాలి. ఆ మనసుతో చదివి ప్రతి అధ్యాయంలో, ప్రతి పేజీలో, ప్రతి పేరాలో, లేదా ప్రతి ఓవిలో, ప్రతి పదంలో, ప్రతి అక్షరంలో, ప్రతి ఏత్వంలో, ప్రతి ఐత్వంలో ఉన్నటువంటి సారాన్ని కానీ మనం గ్రహించుకుంటూ, ఆ విషయాన్ని కానీ గ్రహించుకుంటూ, ఒకవేళ మనకు దాని అర్థం సరిగ్గా బోధపడకపోతే బాబానే అడగచ్చు, బాబా ఇందులో ఉన్న విషయం సరిగ్గా అర్థం కావడం లేదు బాబా, మీరే తెలపండి అని అడిగి చూడండి బాబా గారిని, వారు దాన్ని ఎలా తెలియచేస్తారు. అందుకే బాబాగారు చెప్తారు, సహాయాన్ని కానీ సలహాను కానీ కోరిన తక్షణమే ఇవ్వగలవాడను. వారి ఏకాదశ సూత్రాల్లో గురువుకి ఎప్పుడు మనం పరీక్ష పెట్టచ్చండి. మనం గురువుకి పరీక్ష పెట్టి మన పరీక్షలో వారు నెగ్గితేనే వారిని మనం గురువుగా స్వీకరించవచ్చు. ఒకసారి వారు నెగ్గిన తర్వాత మన పరీక్షలో గురువుగా స్వీకరించామా, ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ వారి చరణాలు వదలకుండా ఉండాలి. అది గురువు కోరుకునేది. వారి పట్ల ఎంతగా నిష్టను మనం పొందగలమో, గురువు మార్గంలో విశ్వాసి చేయవలసిందల్లా కూడా గురువు పట్ల ఉన్న నిష్టయే ప్రమాణం, గురు కృపయే సాధనం అంటుంది సచ్చరిత్రలోని 32వ అధ్యాయం. అలా ఎంత నిష్టతో మనం వారి పట్ల ఉండి ఎంతగా వారి కృపను మనం పొందగలమో అంత ప్రయోజనాన్ని పొందినట్టు. అలా ఈ 52 అధ్యాయాలు అనే చక్కటి ఈ మామిడి రసంతో నింపినటువంటి ఈ మామిడి పండుని బాగా దాంట్లో ఉన్న సారానంతా మనం గ్రహించేలా నిత్యం అధ్యయనంతో, మననంతో, సత్సంగాల ద్వారా, శ్రవణంతో మనం కానీ ఆశ్రయిస్తే, ఎలాగైతే ఆ మామిడి పండు బాబాగారు ఒత్తిచ్చినటువంటి మామిడి పండ్ల రసమంతా ఒక్కసారిగా భక్తుల గొంతులోకి వెళ్ళాయో, అలాగే ఈ గ్రంథంలో ఉన్న సారమంతా కానీ మనం మనసులో కానీ పోయేంతగా మనం ప్రేమగా దాన్ని ఆరాధిస్తే, ఆశ్రయిస్తే, ఇంకా మిగిలింది ఆ తొక్క టెంక బయట పడేయడమే అంటారు. ఆ తొక్క టెంక ఏంటి అని అంటే మామిడి పండుగ పైన ఉన్న తొక్క, ఇదిగో లోపల ఉన్నటువంటి మన ఆత్మకి ఈ ఉపాధి ఎలాగైతే శరీరం ఉందో ఈ శరీర భావన పోతుంది. నేను లేదా నాది అనే నేననే అహంకారం, నాదనే మమకారం, ఈ రెండు తొలగిపోయి నిజమైనటువంటి ఆత్మానందాన్ని గ్రహించగలిగే ఒక చక్కటి అవకాశం, చక్కటి సాధన శ్రీ సాయి సచ్చరిత్రను మనం అధ్యయనం చేయడం. అందుకే
పారాయణ అధ్యయనం దీనికి ఉన్న వ్యత్యాసం. పారాయణ మంచిదే, ప్రయోజనాన్ని ఇస్తుంది. పారాయణ చేస్తున్నంతసేపు ఆ సమయాన్ని మనం ఆ శ్రమని బాబాగారికి అర్పిస్తూ ఉన్నాం, మంచిది. ఇన్ని చేసేటప్పుడు దాంట్లో ఉన్న సారాన్ని గ్రహించేటట్టు మనం చదివితే అధ్యయనం అవుతుంది. మనసులోకి పోతూ చేస్తే అధ్యయనం. ఊరికే కళ్ళతో పేజీలు తిప్పుతూ పోతే కొంతవరకే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మంచి ప్రయోజనం బాబాగారు ఇస్తానంటున్న ప్రయోజనాన్ని మనం పొందాలి అని అంటే అధ్యయనం దిశగా అడుగులు వేయాలి. పారాయణ ఒక మెట్టు. దీన్ని అధిగమించి ప్రతి ఒక్కరూ అధ్యయనం దిశగా వెళ్తే ఎటువంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయో నేను చెప్పాల్సిన పని కాదు. ఎవరికి వాళ్ళం ఆ అధ్యయనం వైపు మనం అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరూ అనుభూతి చెందవచ్చు. ఈ పారాయణ అధ్యయనంగా మారాలి అని అంటే ఈ ప్రక్రియలో సత్సంగాలకి చాలా ముఖ్యమైనటువంటి భూమిక ఉంది. సత్సంగం ఎక్కడైతే బాబాగారిని కేంద్రంగా చేసుకొని సత్సంగాలు జరుగుతూ ఉంటాయో అటువంటి సత్సంగాల్ని మనం వెతుక్కుంటే లేదు బాబాగారిని అడగాలి, ఒక నిజమైన సత్సంగాన్ని నాకు పరిచయం చేయి బాబా అని. ఎందుకంటే బాబాగారు 60 ఏళ్ళ పాటు ద్వారకామాయిలో చేసిందే సత్సంగాలు. వాస్తవానికి బాబాగారు చేసిన సత్సంగాల అన్నిటి కలయికే ఈ శ్రీ సాయి సచ్చరిత్ర. అందులో భక్తుల అనుభవాలు, అందులో భక్తుల కూర్చున్నటువంటి ఉపదేశాలు, వాళ్ళు పొందినటువంటి ప్రయోజనాలు, ఇవన్నీ మనం సచ్చరిత్రలు గమనించవచ్చు. అందుకే అంటున్నా, సత్సంగాన్ని ప్లస్ సచ్చరిత్ర అధ్యయనం ఈ రెండు మిళితం అయితే బాబాగారి మార్గం సుస్పష్టంగా మన కళ్ళ ముందు దర్శనం ఇస్తుంది. మార్గం తెలిసిన తర్వాత ఎంత మేరకు మనం ఆ మార్గంలో గమనించగలం అన్నది మన లక్ష్యాన్ని బట్టి మన ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. కానీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అరుదుగా వచ్చే మానవ జన్మ, 84 లక్షల జీవరాశి ఉంది మనతో పాటుగా. ఆ 83,99,999 రకాల జీవరాశికి లేనటువంటిది మనకు మాత్రమే ఉన్నటువంటిది ఒక విచక్షణ శక్తి ఉన్నటువంటి బుద్ధి. ఈ బుద్ధిలో భగవంతుడి ఆనందం ఉంది, మాయలోని సత్వగుణం ఉంది. దీన్ని ఉపయోగించుకొని మనం విచక్షణతో వివేకాన్ని, వైరాగ్యాన్ని పెంపొందింపు చేసుకుని సద్గురు వైపుకి ఎంతగా అడుగులు వేయగలమో ఆచరణ దిశగా వారు ఏం చెప్పారో తెలుసుకోవటానికి సచ్చరిత్ర అధ్యయనం నిత్యం మననం చేస్తూ బాబాగారు చెప్పినట్లు వారు చేయమన్న పనులు మనం చేసే ప్రయత్నం చేస్తూ, వారు వద్దు అని చెప్పిన పనులు, హెచ్చరించిన పనులు మనం మానుకునే ప్రయత్నం చేస్తూ ఆచరణ దిశగా వారి వైపు అడుగులు వేసే కొద్దీ ఒక్క అడుగు మన ప్రయత్నంతో ఒక్క అడుగుని మనం వారి వైపు వేస్తే, బాబాగారు ఇచ్చారు వరం, ఒక్క అడుగు నువ్వు నా వైపు వేయి, 10 అడుగులు నేను నీ వైపు వేస్తా. అందుకే సూక్ష్మంలో మోక్షం. చాలా చిన్న ప్రయత్నంతో, చిరు ప్రయత్నంతో బ్రహ్మాండమైన ప్రయోజనం ఇస్తారు సద్గురు. ఇటువంటి ప్రయోజనాన్ని పొందటానికి మన అందరికీ అవకాశం ఇస్తుంది సచ్చరిత్ర అధ్యయనం. ఇలా ఈ కార్యక్రమం ద్వారా మనం ఒకసారి వాళ్ళని స్మరించుకునే మహాభాగ్యం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఒక్కరైనా పారాయణ నుంచి ఆరాధన లేదు అధ్యయనం దిశగా కానీ వెళ్ళగలిగితే నిజంగా ఆ ఒక్కరి కోసమో ఆ కొందరి కోసమో ఈ ఏర్పాటు బాబాగారు చేస్తూ ఉన్నట్టుగా భావించవలసి ఉంటుంది. అందుకే అంటారు బాబాగారు, నా వద్ద అక్షయమైన నిధి ఉంది, బండ్లు కట్టుకొని గుణపాలు తీసుకొని వచ్చి త్రవ్వుకొని పొండి అని అంటే ఒక్కడూ రావడం లేదు అని ఆయన బాధపడ్డారండి. మరి ఎందుకు బాధపడ్డారు ఆయన? వారి వద్ద ఎటువంటి అక్షయమైన నిధి ఉంది? క్షయం కానటువంటిది, ఎంత వాడుకున్నా తరగనటువంటిది, అటువంటి వివేక వైరాగ్యాలతో కూడినటువంటి జ్ఞాన నిధి వారి దగ్గర అపారంగా ఉంది. జ్ఞానరాశి బాబా, జ్ఞాన స్వరూపం బాబా. వారి వద్దకి బండి కట్టుకొని రమ్మంటున్నారు. ఏ బండి కట్టుకుపోవాలి? వారి పట్ల, గురువు పట్ల దృఢమైన విశ్వాసం అనే బండి కట్టుకొని మనం వెళ్ళి, బండి మనం కట్టుకొని వెళ్ళంగానే ఉన్నటువంటి విషయాన్ని ఆయన బండిలో పెడతాను అనట్లేదు. ఆ వస్తువుని నీకెంత కావాలో అంతగా త్రవ్వుకునేందుకు
గుణపాలు కూడా మనమే తీసుకువెళ్ళాలి. గుణపాలు మనమే తీసుకువెళ్ళాలి, మనమే త్రవ్వుకోవాలి, మనమే బండిలో దాన్ని లోడ్ చేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత ఇచ్చేందుకైతే వారు సిద్ధంగా ఉన్నారు, సదా సిద్ధం. అక్కడే ఎటువంటి తారతమ్యము లేదు. ఎవరు ఎంత కావాలన్నా ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇచ్చే ముందు పుచ్చుకునే వాళ్ళ అర్హతను పరీక్షిస్తా, 16వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్ర. కాబట్టి మనం విశ్వాసం అన్నటువంటి బండి కట్టుకొని గురువు వద్దకు వెళ్ళి సచ్చరిత్ర లాంటి గ్రంథం, సద్గ్రంథం అధ్యయనం, మననం, సత్సంగాలు, సాటి గురు భక్తులతో సమన్వయం అనే గుణపాలతో వారి కృపని, వారి వద్ద ఉన్నటువంటి వివేక వైరాగ్యాలతో కూడిన జ్ఞాననిధిని మనకు ఎంత కావాలన్నా మనం పొందవచ్చు. ఎంత కావాలి అన్నది మనకున్న లక్ష్యాన్ని బట్టి, మనం చేసే సాధన బట్టి ఉంటుంది. ఇచ్చేందుకైతే వారు సదా సిద్ధం. కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం బాబాగారు ఇస్తూ ఉన్నారు. వీటన్నిటిని మేళవించి బాబాగారు ఇస్తానంటున్న నిధిని ఎంత మేరకు మనం పొందగలమో, జ్ఞాననిధిని ఎంత మేరకు పొందగలమో బాబాగారు చెప్తారు. జ్ఞాననిధి ఎంతగా పొందగలగడం అని అంటే ఎంత మేరకి మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడమే అంటారు ఆయన. అటు అజ్ఞానాన్ని తొలగించుకోవడమే జ్ఞానాన్ని పొందడం అంటారు బాబాగారు ముందు 50వ అధ్యాయం అటు వెళ్తే మనం. కాబట్టి అజ్ఞాన నిరసనే జ్ఞానప్రాప్తి. కాబట్టి సద్గురువు అజ్ఞానం ఏంటో తెలియచేస్తారు వారిని ఆశ్రయిస్తే. అజ్ఞానంతో మనం కానీ అలాగే ఉండిపోతే ఎటువంటి కర్మలు మనం చేస్తామో అటువంటి కర్మలకు ఎటువంటి కర్మఫలం మనకు ప్రోగవుతుందో, వానిని మళ్ళీ మనం తీర్చుకోవడానికి ఎటువంటి జన్మలు ఎత్తవలసి వస్తుందో, ఎన్ని దుష్పరిణామాలను మనం అనుభవించవలసి వస్తుందో తెలియచేస్తూ ఆ చెడు కర్మలకు మనం పాడుపడకుండా ఉండాలి అని అంటే ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని సూచిస్తారు బాబా. ఆ మార్గాన్ని మనం గ్రహించడానికే సచ్చరిత్ర అధ్యయనం. అలాగని గ్రహించగలిగి వారు చెప్పిన మార్గంలో కానీ నడిచామా, బాబా గారి దగ్గర పొందలేనటువంటిది ఏదీ లేదండి. ప్రతి ఒక్కటి ఇచ్చేందుకు ఆయన సదా సిద్ధం. అందుకనే బాబాగారి దగ్గర మనం చాలా చురు ప్రయత్నంతో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. దానికి ఈ గ్రంథం మనకు బాబాగారు ఇచ్చిన ప్రసాదం. అందుకనే సచ్చరిత్ర అంటే బాబాగారి ఉచ్చిష్టం, బాబాగారి ప్రాసాదిక గ్రంథం, బాబాగారి ప్రామాణిక గ్రంథం. అందుకే బాబాగారు చెప్తారు, నా చరిత్ర ఒక సాగరం అంటారు. ఈ సాగరంలో నువ్వు మరలా మునకలు వేయి, నీకు జ్ఞానరత్నాలు లభిస్తాయి అంటారు. కాబట్టి ఈ సచ్చరిత్ర అనే ఈ సాగరాన్ని మనం అధ్యయనం, మననం, శ్రవణం అనే వీటితో కానీ బాగా నిధిధ్యాసలు, ఆచరణ నిధిధ్యాస, శ్రవణం, మననం, ఆచరణ నిధిధ్యాస అని వీటితో బాగా మదనం చేస్తే శ్రద్ధగా ఖచ్చితంగా బాబాగారు ఏదైతే జ్ఞాన భాండారాన్ని నిక్షిప్తం చేసి ఉన్నారో అక్షర రూపంలో, ఆ జ్ఞాన భాండారం మనం పొందవచ్చు, దాన్ని మనం గ్రోలవచ్చు మనకు కావాల్సినంతగా. ఎటువంటి సచ్చరిత్ర. అందుకనే బాబాగారు తమ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా తమ కార్యక్రమం, తమ సేవా కార్యక్రమం, తమ లక్ష్యం ఏదో నెరవేర్చుకోవడానికే సచ్చరిత్రని తిరిగి మనకు ప్రసాదించింది. అందుకనే సచ్చరిత్ర బాబాగారికి ప్రతిరూపం అంటాం. బాబాగారికి ఆ రోజు చేసినటువంటి సేవ ఏదైతే భక్తులు చేసుకొని మంచి ఫలితాన్ని పొందారో అటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు సచ్చరిత్రని ఆశ్రయించి, సచ్చరిత్రని ఆరాధించి. అందుకే ఎన్నో గ్రంథాలు ఉన్న సచ్చరిత్ర ప్రత్యేకం.